హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిందని తెలిస్తే షాక్ అవుతారా? వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోరంగా చిత్తయ్యారు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యే ఈ ఓటమి గురించి 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ఆదివారం వైజాగ్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ముందు బ్యాటింగ్ చేసి 18.4 ఓవర్లలో 163కే కుప్పకూలిపోయింది. అనికేత్ వర్మ 41 బంతుల్లో 74, క్లాసెన్ 19 బంతుల్లో 32 చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. కాని మిగతా బ్యాటర్లేంటి సామి, సిరీస్గా సున్నాలే. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో అరాచకం సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి మరో దెబ్బ కొట్టాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్కి దిగి 16 ఓవర్లలోనే 166 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. ఫాఫ్ డుప్లెసిస్ 27 బంతుల్లో 50తో చెలరేగిపోగా, జేక్ ఫ్రెజర్ 38, అభిషేక్ పోరల్ 34 నాటౌట్తో మ్యాచ్ని ముగించారు. కేఎల్ రాహుల్ 15 చేసి అవుటైన ట్రిస్టన్ స్టబ్స్ 21 నాటౌట్తో మెరిపించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో జీషన్ అన్సారీ 3 వికెట్లు తీసినా మిగతా వాళ్లు దారుణంగా విఫలమయ్యారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే టాపార్డర్ వైఫల్యం. అభిషేక్ శర్మ రనౌట్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి వెనువెంటనే అవుట్, ట్రావిస్ హెడ్ కూడా వెనక్కిపోవడం సన్ రైజర్స్ని దెబ్బతీసింది. నా ఒపీనియన్ ఏంటంటే ఈ టాపార్డర్ స్ట్రాటజీని పూర్తిగా మార్చాలి. లేకపోతే ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ కన్నా కన్నీళ్లే ఎక్కువ చూస్తుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో సన్ రైజర్స్ని చితక్కొట్టాడు. అన్సంగ్ హీరో జీషన్ అన్సారీ అరంగేట్రంలోనే 3 వికెట్లు. కాని ఫ్యాన్స్కి ఒక్క ప్రశ్న, ఈ ఓటములతో సన్ రైజర్స్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది? మీ గుండెల్లో ఆ ఆశ ఇంకా ఉందా? ఈ మ్యాచ్ చూస్తే సన్ రైజర్స్ ఫ్యాన్స్కి కన్నీళ్లే మిగిలాయి. మీరు ఏమనుకుంటున్నారు? సన్ రైజర్స్ ఈ సీజన్లో కోలుకుంటుందా, లేక ఇలాగే ఓటములు చవిచూస్తుందా? కామెంట్స్లో మీ ఫీలింగ్స్ చెప్పండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.